ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన నియోజకవర్గం పిఠాపురం. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేసి ఓడిపోగా 2024 ఎన్నికల్లో మాత్రం ఘన విజయం సాధించి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. అయితే ఈసారి పవన్ కళ్యాణ్ గెలుపుకు టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ కూడా ఓ కారణమని చెప్తారు. పవన్ కళ్యాణ్ కోసం ఆయన సీటును త్యాగం చేయడమే కాకుండా జనసేనాని గెలుపు కోసం ముమ్మరంగా ప్రచారం నిర్వహించారని అంటారు. అయితే పవన్ కళ్యాణ్ గెలుపులో ఆయన చరిష్మా, జన సైనికులు, పిఠాపురం ఓటర్లతో పాటు వర్మ కూడా అంతే కీలక పాత్ర పోషించారు. అయితే ఇటీవల జనసేన ఆవిర్భావ సభలో నాగబాబు చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. మెగా బ్రదర్ చేసిన ఈ కామెంట్స్ పై తెలుగు తమ్ముళ్లు, జన సైనికుల మధ్య సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే జరుగుతోంది. అయితే పిఠాపురంలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో నాగబాబు చేసిన కామెంట్స్ యథాలాపంగా చేసినవి కాదని, వాటి వెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్టు తెలుస్తోంది. నాగబాబు ఈ కామెంట్స్ ను ఇకపైన కొనసాగింపుతో పాటు వాటి డోస్ కూడా పెంచబోతున్నట్టు సమాచారం. వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చేది తాము కాదని టీడీపీయేనంటూ ఇప్పటికే జనసేన నుంచి మంత్రి నాదెండ్ల మనోహర్ క్లారిటీ ఇచ్చేశారు. అలాగే పిఠాపురం పవన్ కళ్యాణ్ అడ్డా అని కూడా ప్రకటించేశారు ఆయన. అదే సమయంలో వర్మ తమను జనంలో బ్యాట్ చేస్తున్నారని భావిస్తున్న జనసేన ఇప్పుడు ఆయన్ను నేరుగా టార్గెట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే నాగబాబు వర్మపై పిఠాపురం సభలో విమర్శలు చేస్తున్నట్టు సమాచారం. ఇలా విమర్శల దాడి కొనసాగించడం ద్వారా వర్మ వ్యవహారానికి తమకు సంబంధం లేదని జనసేన చెప్పేయబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే పిఠాపురంతో సంబంధం లేని నాగబాబు వర్మపై విమర్శలు చేస్తే అసలుకే మోసం వస్తుంది కాబట్టి ఆయనకు స్థానిక ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగిస్తారని పెద్ద ఎత్తున వార్తలొస్తున్నాయి. ఇప్పటికే పిఠాపురంలో పవన్ గెలుపు తర్వాత వరుసగా నాగబాబు అక్కడ పర్యటనలు చేస్తూనే ఉన్నారు. ఇక ఇటీవల పారిశుద్ధ్య కార్మికులను సన్మానించడం కూడా చూస్తుంటే ఆయన ఇక రెగ్యులర్గా పిఠాపురం ఇన్ఛార్జ్ కాబోతున్నారనే ప్రచారం జోరందుకుంది. ఇదిలా ఉంటే నాగబాబు జనసేనలో కీలక వ్యక్తిగా మారారు. ఇప్పటికే తమ్ముడు పవన్ కళ్యాణ్ కు అండగా పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటూ ముందుకు వెళ్తున్నారు. ఆయన ఎమ్మెల్సీ కావడం వల్ల ప్రత్యేక నియోజకవర్గం అవసరం లేకపోయినా పార్టీ విషయాల్లో ప్రముఖంగా వ్యవహరించేందుకు ఎక్కువ అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో పార్టీ బాధ్యతలను మెగా బ్రదర్ నాగబాబుకు అప్పగించనున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే డిప్యూటీ సీఎం కావడంతో పవన్ రాష్ట్రమంతా పర్యటించాల్సి వస్తుంది. దీంతో పిఠాపురానికి ఆయన పెద్దగా సమయం కేటాయించలేకపోతున్నారు. ఎన్ని రోజులు నాగబాబుకు ఎలాంటి పదవి లేదు. దీంతో ఆయన అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనే పరిస్థితి లేదు. ఇప్పుడు ఎమ్మెల్సీగా ఎన్నిక కావడంతో ఆయన ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ పాల్గొనే అవకాశం ఏర్పడింది. ఈ నేపథ్యంలో నాగబాబుకు పవన్ నియోజకవర్గ బాధ్యతలను అప్పగిస్తున్నట్టు జనసేన వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇక నుంచి వారానికి 4-5 రోజులు అక్కడే ఉండే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. పిఠాపురంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు పార్టీ బాధ్యతలను కూడా నాగబాబు చూసుకుంటారన్న ప్రచారం సాగుతోంది. స్థానిక ఎన్నికల నాటికి పిఠాపురంలో జనసేన పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేయాలని నాగబాబు టార్గెట్గా పెట్టుకున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో కూడా ఇదే నియోజకవర్గాన్ని శాశ్వతంగా కొనసాగించాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ మరో ఆసక్తికరమైన రాజకీయ అంశం ఉంది. 2014 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఎస్వీఎస్ఎన్ వర్మ టీడీపీ నుంచి టికెట్ దక్కకపోయినా 47,000 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. ఆయనకు అక్కడ మంచి మద్దతుంది. 2024 ఎన్నికల్లో కూడా ఆయన పవన్ విజయంలో కీలక పాత్ర పోషించారు. కానీ నాగబాబు వ్యాఖ్యల తర్వాత వర్మ ప్రభావాన్ని తగ్గించేందుకు జనసేన వ్యూహాత్మకంగా ముందుకెళ్తుందన్న చర్చ నడుస్తోంది. ఇందులో భాగంగానే మెగా కుటుంబానికి చెందిన నాగబాబుకు కీలక బాధ్యతలు అప్పగించాలనుకోవడం జనసేన ప్రణాళిక అన్న టాక్ నడుస్తోంది. దీనివల్ల భవిష్యత్తులో జనసేన ఆధిపత్యాన్ని మరింత బలపరచడం, పార్టీ విజయాన్ని వ్యక్తిగతంగా ఎవరూ క్రెడిట్ తీసుకోకుండా చూడొచ్చనేది వారి ఆలోచనగా ఉంది. ఇక వర్మకు ఎమ్మెల్సీ పదవి రాకపోవడం, అదే సమయంలో నాగబాబుకు ఇవ్వడం వంటి పరిణామాలు కూడా ఈ రాజకీయ సమీకరణలను ఆసక్తికరంగా మార్చేశాయి. ఇప్పుడు నాగబాబు అధికారికంగా పిఠాపురం బాధ్యతలు తీసుకుంటే జనసేన రాజకీయ వ్యూహం మరింత ఉత్కంఠభరితంగా మారే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు జనసేనలో చేరారు. ఇప్పుడు నాగబాబును పిఠాపురం ఇన్ఛార్జిగా నియమించబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. ఇలా వర్మకు చెక్ పెట్టేందుకు జనసేన వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నాగబాబును పిఠాపురం ఇన్ఛార్జిగా నియమిస్తే భవిష్యత్తులో ఆయన మరింత దూకుడుగా వ్యవహరించబోతున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఈ పరిస్థితుల్లో మరి తన సీటును త్యాగం చేసిన వర్మ పరిస్థితి ఏంటన్నది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.